నా ప్రియమైన కుమారా ప్రహ్లాద, ఆ స్తంభం నుండి నేను ఎందుకు ఎలా వచ్చానో నువ్వు ఎప్పుడూ అడుగుతుంటావు. ఆ కథ విను. నీవు పుట్టకముందే మొదలైన కథ ఇది. అంతా ఒక గొప్ప తపస్సుతో మొదలైంది. మీ తండ్రి హిరణ్యకశిపుడు ఎవరికీ లేని శక్తిని కోరుకున్నాడు. అగ్ని మరియు మంచు మధ్య సంవత్సరాల తరబడి ఒంటికాలిపై నిలబడి తన సంకల్పంతో స్వర్గాన్ని కూడా కదిలించాడు. అతను మరణాన్ని జయించాలనుకున్నాడు. సృష్టికర్త అయిన బ్రహ్మ అతని భక్తికి మెచ్చాడు. అది ఆశయం నుండి పుట్టినప్పటికీ ఆయన మీ తండ్రి ముందు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమన్నాడు. అసురరాజా, నీకేం కావాలి అని బ్రహ్మ అడిగాడు. ఆయన స్వరం విశ్వమంతా ప్రతిధ్వనించింది. తెలివైన మరియు గర్విష్టి అయిన మీ తండ్రి తనను అమరుణ్ణి చేస్తుందని నమ్మిన ఒక వరం అడిగాడు. ఓ మహానుభావా, అతనన్నాడు, నాకు మనిషి చేతిలోగాని, మృగం చేతిలోగాని, ఇంట్లోగాని, బయటగాని, పగలుగాని, రాత్రిగాని, భూమిపైగాని, ఆకాశంలోగాని మరియు సృష్టించబడిన ఏ ఆయుధంతోనూ మరణం రాకుండా వరం ప్రసాదించు. తపస్సు నియమాలకు కట్టుబడిన బ్రహ్మ వరాన్ని ప్రసాదించాడు. తథాస్తు అన్నాడు. అలాగే జరుగుగాక. ఈ కొత్తగా వచ్చిన శక్తితో మీ తండ్రి అహంకారానికి హద్దులు లేకుండా పోయాయి. అతను తనను తాను 3 లోకాలకు అధిపతిగా ప్రకటించుకున్నాడు. అతను భూమిపైన మరియు స్వర్గంలోనూ భయాన్ని సృష్టించాడు. దేవతలను వారి నివాసాల నుండి తరిమివేశాడు. ఋషులు తమ యజ్ఞాలను చేయలేకపోయారు. విశ్వం యొక్క సమతుల్యం దెబ్బతింది. ధర్మానికి ముప్పు వాటిల్లింది. ఇంద్రుని నేతృత్వంలోని దేవతలు విశ్వసర్పంపై విశ్రాంతి తీసుకుంటున్న నా రూపమైన విష్ణువు వద్ద ఆశ్రయం పొందారు. వారు నా జోక్యం కోసం వేడుకున్నారు. ప్రభు, విశ్వం బాధపడుతోంది. హిరణ్యకశిపుడి దౌర్జన్యం అంతం కావాలి అని వారు విలపించారు. నేను వారికి భరోసా ఇచ్చాను. భయపడకండి, నేను అన్నాను. ప్రతి అహంకారానికి పతనం ఉంటుంది. ఆ దురహంకారి ఇంట్లోనే భక్తి పుట్టినప్పుడు అతని అంతం సమీపిస్తుంది. అతనికి ఒక కుమారుడు పుడతాడు. అతని హృదయం నాకోసమే కొట్టుకుంటుంది. అలాగే నా కుమారా, నువ్వు గర్భంలో పడ్డావు. మీ అమ్మ లీలావతి నిన్ను మోస్తున్నప్పుడు నారద మహర్షి ఆమెను సందర్శించాడు. ఆయన నా మహిమలను గానం చేసి నా భక్తుల కథలను ఆమెకు చెప్పాడు. నువ్వు గర్భంలో నుండే అదంతా విన్నావు. అందుకే నువ్వు పుట్టిన క్షణం నుండి నీ హృదయానికి తెలిసిన ఏకైక నామం నారాయణ. మీ తండ్రి తన సొంత ప్రశంసలను గర్జిస్తుంటే నీ చిన్న గొంతు నా నామాన్ని జపించింది. ఇది అతని అంతానికి నాంది మరియు ఒక కొత్త ఆశకు ఉదయం. మీ తండ్రికి అది అర్థం కాలేదు. అతను నిన్ను అసురుల గురువులైన చండామార్కుల వద్దకు పంపాడు, శక్తి మరియు మోసం యొక్క మార్గాలను నేర్చుకోవడానికి. కాని నువ్వు నా ప్రియమైన కుమారా, నీ తోటి విద్యార్థులకు భక్తి మార్గాన్ని బోధించావు. కోపంతో రగిలిపోయిన హిరణ్యకశిపుడు నీ మనసు మార్చడానికి, ఆ తర్వాత నీ ప్రాణం తీయడానికి అన్నీ ప్రయత్నించాడు. తన సైనికులను నిన్ను కొండపై నుండి విసిరేయమని ఆజ్ఞాపించాడు. కాని నేను నిన్ను నా చేతుల్లో పట్టుకున్నాను. నువ్వు పూల పాన్పుపై దిగినట్లుగా దిగావు. అతను నిన్ను విషపూరిత సర్పాలున్న గొయ్యిలో పడవేయించాడు. కాని ఆ సర్పాలు నీలో నా రూపాన్ని చూసి తమ చుట్టలతో నీకు సౌకర్యవంతమైన పడకను ఏర్పాటు చేశాయి. వాటి పడగలను గౌరవంతో పైకి ఎత్తాయి. మదించిన ఏనుగులను నీపైకి తొక్కివేయమని ఆజ్ఞాపించాడు. కాని అవి తమ దారిలో ఆగిపోయి తమ తొండాలతో నీకు నమస్కరించాయి. అతను విషం ప్రయత్నించాడు, కాని అది నీ నోటిలో అమృతంగా మారింది. అతను చేసిన ప్రతి ప్రయత్నం నీ విశ్వాసాన్ని మరింత బలపరిచింది. చివరగా తీవ్రమైన కోపంతో మీ తండ్రి తన సోదరి హోలికను పిలిచాడు. ఆమెకు అగ్ని నుండి రక్షణ పొందే వరముంది. ఆమె నిన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకుని మండుతున్న చితిలో కూర్చోవాలి. నువ్వు కాలిపోవాలని మరియు ఆమె సురక్షితంగా ఉండాలని ఆమె ఉద్దేశం. కాని చెడు కోసం ఉపయోగించిన వరం స్వచ్ఛమైన భక్తి ముందు నిలవలేదు. మంటలు పైకి లేవగానే ఆ వరం నిన్ను రక్షించింది. నా భక్తుడికి హాని చేయాలనుకున్న ఆమె తాను తన కవచమనుకున్న అగ్నిలోనే దహించుకుపోయింది. నువ్వు నా నామాన్ని జపిస్తూ ఒక్క గాయం కూడా లేకుండా బయటకు నడిచావు. ఇది చివరి ప్రయత్నం. మీ తండ్రి కోపంతో కళ్ళు మూసుకుపోయి నిన్ను రాజసభలోకి లాక్కెళ్లాడు. అతను ఒక పెద్ద స్తంభాన్ని చూపించాడు. ఓరి మూర్ఖుడా అని అరిచాడు. మీ నారాయణుడు సర్వాంతర్యామి అంటావు. ఈ స్తంభంలో ఉన్నాడా? నువ్వు స్వచ్ఛమైన విశ్వాసంతో బదులిచ్చావు. అవును తండ్రి, ఆయన ఈ స్తంభంలో ఉన్నాడు.
మరియు అతి చిన్న ధూళి కణంలో కూడా ఉన్నాడు. తన అంతిమ అహంకారంతో హిరణ్యకశిపుడు తన గదను పైకి ఎత్తాడు. అయితే నేను ఈ స్తంభాన్ని మరియు నీ దేవుడిని పగలగొడతాను అని గర్జించి తన సర్వశక్తితో స్తంభాన్ని కొట్టాడు. ఆ క్షణంలోనే సంధ్యా సమయంలో రాజభవనం గడప వద్ద నేను ఆ స్తంభం నుండి బయటకు వచ్చాను. నేను మనిషిని కాదు, మృగాన్ని కాదు, రెండూను. బ్రహ్మ వరాన్ని నిలబెట్టడానికి మరియు నా ప్రియమైన భక్తుడవైన నిన్ను రక్షించడానికి నేను నరసింహుడిగా అవతరించాను. నేను మీ తండ్రిని నా ఒడిలో గడప వద్ద ఉంచాను. అది సంధ్యాసమయం, పగలు కాదు, రాత్రి కాదు. నేను మనిషిని కాదు, మృగాన్ని కాదు. నేను ఆయుధాన్ని కాకుండా నా సొంత గోళ్లను ఉపయోగించి అతని దౌర్జన్య పాలనను అంతం చేశాను. అలా నా కుమారా, నేను వచ్చాను నాశనం చేయడానికి కాదు, ధర్మాన్ని పునరుద్ధరించడానికి మరియు నీలాంటి స్వచ్ఛమైన నిజమైన విశ్వాసం ఎల్లప్పుడూ రక్షించబడుతుందని నిరూపించడానికి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం.